ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని మండిపడ్డారు విజయవాడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. తెనాలిలో దళిత యువకులపై పోలీసుల అమానుష చర్యను ఖండిస్తూ నిరసన తెలిపారు. తప్పు చేస్తే కోర్టుల ముందు పెట్టాలి కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదన్నారు. ఇటువంటి పరిస్థితులే రాష్ట్రమంతటా ఉన్నాయన్నారు. పిఠాపురంలో దళితులను బహిష్కరిస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు మల్లాది విష్ణు. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద వాళ్ళకు సంబంధించినటువంటి భౌతికంగా వాళ్ళందరి మీద దాడి చేసి కొట్టి ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ఉంది. నిన్న తెనాల్లో చూసాం మనం. మొన్న పిఠాపురంలో ఏం జరిగింది? పిఠాపురంలో దళితులని నగర బహిష్కరణ చేశారు. మా ప్రభుత్వంలో ఏ చిన్న సంఘటన జరిగినా, యాదృచ్ఛికంగా జరిగినా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి ఉద్దేశపూర్వకంగా చేసినట్టు ఈ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ విష ప్రచారం చేసింది. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, పిఠాపురంలో జరిగిన దానికి ఎందుకు మాట్లాడలేదు? అలాగే నిన్న తెనాల్లో జరిగిన దానికి పోలీసు అధికారులు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఈ రకంగా చేయటం తప్పు అని చెప్పినటువంటి సందర్భం ఎందుకు లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. రోడ్డు మీద తిరగడానికి వాళ్ళ స్వేచ్ఛని, వాళ్ళ హక్కుల్ని, సామాన్యులు ప్రజల యొక్క హక్కుల్ని హరిస్తున్నటువంటి సందర్భం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొంది.